నిన్న హైకోర్టు కాళేశ్వరం మీద ఇచ్చిన స్టే ఇలా ఈ ప్రభుత్వానికి చెంపబెట్టని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఆ రోజే చెప్పిన ఈ కాళేశ్వరంని ఎలక్షన్ల కోసము బాంబులు పెట్టి ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి తనే బాంబులు పెట్టి పేల్చిండు అనేది స్పష్టంగా ఆ రోజే చెప్పింది జరిగింది. ఇలా 2 పిల్లర్లు ఎలక్షన్ల కోసం వాడుకొని వీళ్ళు ఎన్నికలలో గెలిచిన తర్వాత కనీసం దాన్ని రిపేర్ చేయకపోవడం చాలా చాలా బాధాకరం. అది కొట్టుకుపోవాలని చూసిన 12 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ దాని మీద నుంచి పోయినా కూడా అది కొట్టుకొని పోలేదు. దాని కాళేశ్వరంని కట్టింది మామూలు కాదు కదా, ఎల్ఎన్టీ అనే కంపెనీ కట్టింది. ఎల్ఎన్టీ కంపెనీ అంటే ఈ భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. వాళ్ళు ఫ్రీగా మళ్ళా కూడా మేము అది రిపేర్ చేసి ఇస్తామంటే కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అది చేపించకపోవడం అనేది చాలా చాలా బాధాకరమని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇలా కాళేశ్వరం వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది కట్టింది అనేది ఇలా మీరు ఎంత బద్నాం చేయాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఇలా హైకోర్టు తీర్పు మీకు చెంప మీద చెడాలని పెట్టినట్టు వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇగనన్నా చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేసి మొన్న కేసీఆర్ గారు బయటికి వెళ్తే ఇవాళ మీకు తప్పని పరిస్థితిలో మీరు కాళేశ్వరం చూసే పరిస్థితి వచ్చారు. మీ కళ్ళతోనే ఎంత అద్భుతంగా కాళేశ్వరం ఉందో మీరు చూసారు కదా. ఇగనన్నా రాజకీయాలు మానేసి ఇవాళ లక్షలాది ఎకరాలు ఇవాళ పంటని ఆ పంటలకి నీళ్లు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడానికి సర్వం నిజం. ఇవాళ మొత్తము ఇవాళ దాకా కాళేశ్వరంతో బెనిఫిషియర్ అయిన ఎకరాలు 36 లక్షలు అనేది క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా వీరే చదివినరు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి. ఇలా కాళేశ్వరం అనేది మీకు కూడా తప్పని పరిస్థితిగా పోవాల్సి వచ్చింది. ఇలా రైతులకి లైఫ్ లైన్ అంటేనే కాళేశ్వరం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాతనే మన ధాన్య సేకరణ ఇలా పంజాబ్ కంటే ఎక్కువ పంట పండిస్తుంది మన రైతులు అనేది చాలా స్పష్టంగా ఇలా భారతదేశంలోనే నంబర్ 1 గా మన తెలంగాణలో రైతాంగం పంట పండిస్తుందని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిందంటే ఇది కాళేశ్వరం చేయబట్టి కాదా? ఇలా ఇదే కాళేశ్వరం నీళ్లు మా మీదుగా పోయి ఏనాడు నీళ్లు లేని సూర్యాపేట, కోదాడు, హుజూర్ నగర్ కి ఇలా ఖమ్మం జిల్లాకు కూడా నీళ్లు పోతున్నాయి. కాళేశ్వరం నీళ్లు కాదా? మరి ఇవన్నిటికీ జవాబు చెప్పాలి. ఇంకొకసారి ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా మాట్లాడితే కాళేశ్వరం మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊకునే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.